ఇండియాలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. 400 సీట్లు వస్తాయని ఆశించిన బీజేపీ అంచనాలు తలకిందులయ్యాయి. ఇండియా కూటమి భారీగా పుంజుకోవడంతో బీజేపీ 240 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. దీంతో మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది బీజేపీ. ఇండియా కూటమికి 234 స్థానాలు వచ్చాయి. అయితే సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత అమెరికా తొలిసారిగా స్పందించింది. భారత ప్రభుత్వాన్ని అగ్రరాజ్యం అమెరికా ప్రశంసించింది. లోక్సభ ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన భారత ప్రభుత్వానికి దేశ ప్రజలకు అభినందనలు తెలిపింది. ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు అన్న దానిపై కామెంట్స్ చేయబోమని, ఎవరు గెలిచినా భారత్తో సత్సంబంధాలు కొనసాగిస్తామని యుఎస్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ స్పష్టం చేశారు. మరోవైపు భారత ఎన్నికల్లో విదేశీ శక్తులు జోక్యం చేసుకున్నాయనే ఆరోపణలను మాథ్యూ ఖండించారు. అలాంటి ఆరోపణల్లో నిజం లేదని చెప్పారు. వివిధ దేశాల్లో జరిగే పరిణామాలపై తాము సందర్భానుసారంగా స్పందిస్తామని, అంత మాత్రాన జోక్యం చేసుకోవడం కాదని మాథ్యూ స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ వరుసగా 3సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది. మెజార్టీ 272 సీట్లు కాగా ఎన్డీఏ కూటమి ఇప్పటికే 293 సీట్లలో గెలుపొందింది.